జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న నాయకులే జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి కూటమి నాయకులు. నిజంగా ఇంక జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయినట్టేనా రాజకీయంగా? లేదండి. ఆయన మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ ఆయనే సీఎం అయ్యేది వాస్తవం అది. మరి నారా లోకేష్ గారు అంటున్నారు ఇంక జగన్మోహన్ రెడ్డి అది సీఎం అవ్వలేడు, ఇంక అసెంబ్లీకి కూడా రాడు ఇంకా అని చెప్పి అంటున్నాడు. అదే దుర్భ్రమలు అయ్యి వచ్చేది ఆయనే, నెక్స్ట్ కాలంలో వచ్చేదే ఆయన. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళలో ఒక ఇండస్ట్రీని కానీ ఒక ఫ్యాక్టరీ కానీ తీసుకురాలే. మేము వచ్చిన 8 నెలల్లో కొన్ని వేల పరిశ్రమలు తీసుకొచ్చాం, కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అంటున్నారు కూటమి నాయకులు కార్యకర్తలు. నిజంగా ఇచ్చారు? అది నోటుకుంటాం సలబొల్లి మాటలు చెప్తే సరిపోతాయి. చేపించి ఇవ్వాలి ముందు. గొప్పతనం మాటలు చెప్తే సరిపోదు కదా, చేసి చూపించాలి. చేతలకుంటే చేసి చూపించాలా. ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర ఉందంటారా ఈ ప్రభుత్వంలో? రైతులకి గిట్టుబాటు ధర రైతులు ఈ సంవత్సరం మరీ గగ్గోలుగా ఉంది. మిర్చి వేసి పత్తి వేసి రైతుల ఘోరం, మరీ ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి. మరి గతంలో ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్దతు ధర ఎలా ఉండేది? మిర్చి 21 22 ఏళ్ళు అమ్మింది మిర్చి. ఇవాళ 12 ఏళ్ళు 11 ఏళ్ళు అమ్ముతుంది మిర్చి. రైతులు ఏం కావాలా? 10 కాదులే 12 మట్టుకు కొంటున్నారు. ఎవరికి 21 అమ్మింది మిర్చి. రైతులు నిలబడగలిగారు. ఇవాళ రైతులకు సకాలంలో అన్ని ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్పాలిగా, రైతులు కూడా రైతు బాధ ఏందో తెలుసుకున్నోడు చెప్పగలుగుతారు. రైతు కష్టం ఎవడు కనిపెట్టలా. రైతుల పట్ల ఎవరికి ఎక్కువ బాధ్యత ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారా, చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నాడు. రైతు కష్టం ఏందో ఆయన గారు తెలుసుకున్నాడు అంతే. గత ప్రభుత్వంలో రైతుల కోసం ఏమి ఇచ్చారు? అన్నీ ఇచ్చాడు. గవర్నమెంట్ గిట్టి ధరలు ఇచ్చిండు, గిట్టుబాటు ధరలు ఇచ్చిండు. రైతు కోలుకొని అతల కాలం మీద వాళ్ళు నిలబడి వ్యవసాయం చేసుకోగలిగారు. ఇవాళ పరిస్థితి